అప్పుడు 12:30 మిడ్ నైట్ అయింది. సో చాలా సంతోషం వచ్చిన అన్న వాళ్ళందరికీ. బ్రదర్స్, వీఆర్ 10 పీపుల్ టుడే హియర్. వాస్తవానికి ఆ, అసలు కర్త ఇక్కడ లేడు ఈరోజు. జయకుమార్ అన్న జయకుమార్ అన్న గట్టిగా నన్ను పుష్ చేశాడు ఈరోజు. అన్న నా వల్ల కాదన్న అని చెప్పంటే, తప్పకుండా నువ్వు తీసుకోవాల్సిందని చెప్పని అన్న నన్ను నెట్టేసేసి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఎనీవే, మరి మనం పెద్దవాళ్ళు అన్నాడు, ఇసరత్నం అన్న, లక్ష్మీనారాయణ అన్న, జర్మి అన్న అందరూ ఉన్నారు ఇక్కడ. ఆ, అయినప్పటికీ ఆ, చాలా వర్తమానం మనం విన్నాం. ఏఎఫ్సి ప్రారంభించినప్పటి నుంచి ఈ గత 4-5 సంవత్సరాల్లో వందల వర్తమానాలు మనం బైబిల్ స్టడీస్ అయితేనేంటి, ప్రార్థన అంశాలు అయితేనేంటి, ఇంకా మెసేజ్లు, మిషనరీ జర్నీస్, మరి వర్తమానాలుగా అదే ప్రాక్టికల్గా కూడా మనం వింటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఆ, ఏమి మనం ఈరోజు ధ్యానం చేయాలని చెప్పి నేను స్టడీ చేస్తున్నప్పుడు ఆ, ఒక సింపుల్ థాట్ దేవుడు నాకు ఇచ్చిన్నాడు. సో అది మరి మీతో షేర్ చేయాలని చెప్పని ఇష్టపడతా ఉన్నాను. అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది ఒక టెక్స్ట్ స్టడీ మాత్రమే కాదు, కానీ ఒక స్మాల్ టాపిక్. సో ఇది టాపిక్, గాసిప్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ, ఎందుకని దీన్ని చూస్ చేసుకున్నానంటే, ఇట్ లుక్ లైక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. మనలో ఆ, చాలా మంది విక్టిమ్స్ అయి ఉండొచ్చు. చాలాసార్లు మనం దీన్ని పెద్దగా సీరియస్గా కూడా తీసుకుని ఉండొచ్చు. ఎట్ ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ స్పార్క్. ఒక చిన్న ఒక ఆ, నిప్పు చాలు కదా పెద్ద ఫారెస్ట్ను డిస్ట్రాయ్ చేయడానికి. ఆఫెన్ మనం చూస్తూ ఉంటాం ఫారెస్ట్ ఫైర్స్. ఇక ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ లైక్ వెరీ డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా టు స్టాప్ ద ఫారెస్ట్ ఫైర్స్. అదేవిధంగా మరి ఇది చాలా చిన్న విషయం అయినప్పటికి కూడాను ఇట్ హ్యాస్ డిస్ట్రాయిడ్ మెనీ పీపుల్స్, మెనీ అండ్ దేర్ లైఫ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ చర్చెస్ అండ్ దేర్ ఆర్గనైజేషన్స్. సాతానుడు ఎంతగానో ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని వాడు తన కార్యాన్ని చేసుకుంటా ముందుకెళ్ళాడు. కాబట్టి దీన్ని కొద్దిగా మనం స్టడీ చేసి, స్టడీ చేయటం మాత్రమే కాకుండా మన జీవితాలను మనం పరిచయం చేసుకొని దీని యొక్క మరి ఎఫెక్ట్ బిలీవర్స్ పైన ఎంతగా ఉంటుంది అని మనం కొద్దిగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా దీని గురించి మనం ప్రత్యేకించి ఈ టాపిక్ గురించి మనం ఎప్పుడు కూడాను మన ఏఎఫ్సీలో ధ్యానం చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఒకవేళ చేస్తే మంచిదే, వీ కెన్ డూ ఇట్ వన్స్ అగైన్. సో లెట్స్ గో అహెడ్ విత్ దిస్ ఇంట్రడక్షన్, గాసిప్. సో ఈ గాసిప్ అనేటువంటి దాన్ని నేను ఎట్లా మరి మనం ప్రస్తుతానికి ఇప్పుడు గూగుల్ తోటి ఏఐతో చూస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా అట్లా సెర్చ్ చేస్తే నాకు వచ్చినటువంటి మీనింగ్ ఇదన్నమాట. లెట్ మీ అడ్జస్ట్ ద స్క్రీన్. ఓకే, నాట్స్ బెటర్, రైట్. సో ఇట్ ఈస్ ఎ క్యాజువల్ కాన్వర్జేషన్ about a third person on information that is not confirmed as true. మనకి ఇంగ్లీష్ గ్రామర్ మనం చూసుకుంటే ఇట్ టాక్స్ అబౌట్ మెయిన్లీ 3 పీపుల్. మనకి ఇంగ్లీష్ లెక్చర్ మాధవ్ కూడా ఇక్కడ ఉన్నాడు, లెక్చరర్. సో మాధవ్కి బాగా తెలుసు. సో మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫస్ట్ పర్సన్. నా ఎదురుగా ఇంకెవరన్నా ఉంటే సో దట్ పర్సన్ బికమ్స్ సెకండ్ పర్సన్. when we both discuss about a third person, so there's nothing wrong in it, we can discuss. But ikkada if we discuss about a third person on information that is not confirmed as true, దాన్ని మనం గాసిప్గా తీసుకోవచ్చు అని చెప్పని
మనకి డిక్షనరీస్ లేదంటే ప్రజెంట్ ఏఐ టూల్స్ ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఇది. సో ఇంకా దీని గురించి కొద్దిగా నేను స్టడీ చేసి దీని యొక్క అర్థాలు ఏంటి ఇంగ్లీష్లో, సినోనిమ్స్ తెలుగులో పర్యాయ పదాలు మనం కొద్దిగా చూసినట్లయితే నాకు దొరికినటువంటి సిమిలర్ ప్యారలల్ వర్డ్స్ యూస్డ్ ఏంటంటే రూమర్స్, పుకార్లు, వదంతులు, తర్వాత బ్యాక్ బైటింగ్, చాడీలు, తర్వాత అపవాదు, స్లాండర్స్, తర్వాత గుసగుసలు. బైబిల్లో కూడా చాలాసార్లు మనం ఈ పదాన్ని చూసి ఉంటాం, గుసగుసలు అనేటువంటి పదం. తర్వాత ఇంకో పదం ఎక్కువగా మన బైబిల్ కనిపించే పదం ఏంటంటే కొండాలు. సో దీన్ని ఇంగ్లీష్లో కొండాలు, గుసగుసలు అని రాసిన చోట మనకి గాసిప్ అని రకరకాల ట్రాన్స్లేషన్స్లో ఇచ్చినట్టు మనం చూస్తూ వస్తాం. సో ఇది గాసిప్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ఇట్స్ మీనింగ్ అన్నమాట. సో అట్ దిస్ స్టేజ్ ఇంకా ఎవరైనా ఏదన్నా మన వాళ్ళు ఎవరన్నా దీని మీనింగ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాడ్ చేయాలనుకుంటే ఐ ఓపెన్ దిస్ టైమ్ ఫర్ యూ టు స్పీక్. ఓకే, ఒకవేళ ఏం లేనట్లయితే మనం ముందుకెళ్దాం. బైబిల్లో నుంచి మనం దీనికి ఆధారాలు చూసే ముందు మనకి ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది. అసలు ఎందుకని మన సొంత ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ లేదంటే మనం విన్న దాన్ని బట్టి కానీ మనం చూసిన దాన్ని బట్టి కానీ వై పీపుల్ అంటే బిలీవర్స్ కానీ అన్బిలీవర్స్ కానీ ఎవరైనా సరే జనరల్గా తీసుకుందాం మనం అక్కడ ఎందుకని అసలు మరి ఈ మనుషులు దే డూ గాసిప్? ఇది మన సింపుల్ క్వశ్చన్. చేయాల్సిన అవసరం ఏంటి? వై డూ పీపుల్ గాసిప్? సో మనం ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నాం. సో దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. ఓబ్లేస్ అన్న ప్రైజ్ లాడ్, అబ్రహం అన్న ప్రైజ్ లాడ్. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ టు యువర్ మైండ్, జస్ట్ స్పీక్ అప్, నో ప్రాబ్లం. వై డూ పీపుల్ గాసిప్? ఎందుకని ప్రజలు అటువంటి కొండాలు చెప్పుకోవడం లేదంటే గుసగుసలు మాట్లాడుకోవడం చేస్తారు? టైం పాస్ కూడా ఒక రీజన్ అవ్వచ్చు. పీపుల్ హ్యావ్ గాసిప్ ఫర్ పాసింగ్ ద టైం. వెరీ గుడ్ మాధవ్. అంటే ఇంకా Narasimha, అన్న ప్లీజ్. Madhava, thank you. I was late to answer your first question. I want to add whatever discussion we'll do the first person and second person about third person, it may be harmful, damage, character assassination. అవునన్నా. పర్టికులర్లీ అన్న అంటే ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ ఉన్న దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్, క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ని డిస్ట్రాయ్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని గాసిప్గా యాడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్ ఎడిఫికేషన్. నరసింహ అన్న దాన్ని మనం అన్నా అనిల్ ప్లీజ్ గో హెడ్. ఎవరు అది అంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రూనే అంటే ట్రూ కాకపోయిన దాన్ని మాట్లాడుకోవడం అని అన్నారు కదా. ఒకవేళ ట్రూ అయినప్పుడు కూడా అంటే ఇలాంటి అంటే ఒకళ్ళ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ట్రూ అయింది, అలాంటి ఇన్ఫర్మేషన్ ని అది ట్రూ అయినప్పటికీ కూడా మనం మాట్లాడుకోవచ్చా లేకపోతే మాట్లాడుకోకూడదా? అది ఎట్లా చూడవచ్చు? దట్స్ గుడ్ క్వశ్చన్ అనిల్. అంటే మన యశ్రత్నం అన్న ఇచ్చినటువంటి ఆన్సర్ బహుశా సాటిస్ఫై ఉండొచ్చు. యశ్రత్నం అన్న క్యారెక్టర్ అసాసినేషన్ అవుతున్నప్పుడు అది ఆ పర్సన్ డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు దాన్ని అది మనం ట్రూ అయినా కానీ వీ షుడ్ అవాయిడ్ దట్. ఓకే, గుడ్. జెర్మీ అన్న. నరసింహ, అన్న ఇది 2 టైప్స్ ఉంది. నువ్వు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు ఓకే, ముందు వాళ్ళు చెప్పింది కరెక్ట్. నేనేమంటానంటే గాసిప్ అనేది ఇది వైడ్ రేంజ్లో ఆలోచించాలి. రెండు మెయిన్ దాంట్లో ఏంటంటే ఆ, ఏ ఉద్దేశంతో చెప్తాను అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను ఆ, అది మే బి మే నాట్ బి ట్రూ ఇఫ్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ అదర్ థర్డ్ పర్సన్. అయితే నువ్వు ఒక అతని యొక్క కండిషన్ గురించి వివరించి ఇతని గురించి ప్రేర్ చేయి అని చెప్తుంది కూడా పార్ట్ ఆఫ్ గాసిప్. అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్స్. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో అతని గురించి కొంచెం బ్యాడ్గా ప్రజెంట్ చేయడానికి చెప్తున్నావా, లేకుంటే అతని కండిషన్ ఈ విధంగా ఉంది, నువ్వు సారీ అయ్యి ఆ, అతని గురించి ప్రార్థన చేయి అని అతనితో చెప్తున్నావా అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ అన్న ఉద్దేశంతో చెప్తున్నావు అనేది. సో మోటివ్స్ బిహైండ్ దట్ ఆర్ ఇంపార్టెంట్ అంటారు. వాట్ ఈస్ యువర్ మోటివ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బైబిల్లో ఒకరు ఏ విధంగా ఇట్లా అయ్యారు, ఏ విధంగా వాళ్ళు సఫర్ అయ్యారు, ఏ విధంగా అయ్యారు అనేది రాయబడి ఉంది. దాని నుంచి మనము సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ అనే దాని గురించి వాక్యం రాయబడి ఉంది. దాని గురించి మనం కొంచెం తెలుసుకోవాలని. ఇప్పుడు మనకి కొంతమంది వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి ఫలానా అతని జీవితంలో ఈ విధంగా జరిగింది కాబట్టి, సో బైబిల్లో ఏందేమో ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనకు కొన్ని తెలిసినప్పుడు ఈ విధంగా ఉంది కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అని. ఇప్పుడు ఒక అతను ఈ విధంగా కొంతమంది ఇట్లా మోసగించాడు కాబట్టి తాను విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ప్రే ఫర్ హిమ్ సో దట్ ఈ మే చేంజ్. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాసిప్. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నావు, మోటివ్స్ ఏంటి బిహైండ్ షేరింగ్ దిస్ థింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అరే ఇతను భలే గొప్పగా చెప్తా ఉంటాడు, ఈ మనిషి ఇట్లా అయిపోయిందిరా, ఇట్లా అయిపోయాడని నువ్వు ఈ విధంగా ఒక నెగిటివ్ ఫీలింగ్తో చెప్పావు అంటే దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు నువ్వు ఇంకొకటి పలానా చోట ఒకటి జరిగిందని చెప్పినప్పుడు దాని యొక్క సీరియస్నెస్ని అదర్ పీపుల్ సెన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. సో అది మోటివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ అదనమాట. నువ్వు వాళ్ళని డిమారలైజ్ చేద్దామని, వాళ్ళని డౌన్ చేద్దామని ఉద్దేశంతో చెప్పావనంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది హౌ యు ఆర్ సెన్సింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. తమ్ముడు అన్న వెంకట్, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. మీరు అడిగిన క్వశ్చన్ వై పీపుల్ డూ గాసిప్. అవునవును. నేను ఏమనుకుంటున్నానంటే ఎందుకు చేస్తారంటే ఒక్కోసారి గాసిప్ యూజువల్ గా టు మేక్ వన్స్ వర్డ్స్ స్టాండర్డైజ్డ్. ఐ మీన్ నేను నా మాటల్ని అఫిర్మ్ చేయడానికి, దాన్ని స్టాండర్డైజ్ చేయడానికి, ఇతరుల మాటల్ని వాళ్ళు అలా అలా ఉంటారు, నెగిటివిటీ వాళ్ళ గురించి నెగిటివిటీ చేయడానికి అలా కూడా అనుకుంటున్నాను అన్నమాట. అంటే పీపుల్ గాసిప్ అంటే మన మాటల్ని తీసుకోవడానికి, అంటే ఇతరులని నెగ్లెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ గాసిప్ ని వాడతారన్న. అన్న తమ్ముడు వెరీ గుడ్. అంటే మన టు అడ్వాన్స్ అవర్ సెల్స్, మన గురించి మనం మంచిగా మంచివాడు అని చెప్పుకోవడం కోసం దీన్ని చెప్తారని చెప్పుకుంటారు. గుడ్ గుడ్. అండ్ ఆల్సో జాక్పూల్ వన్ మోర్ ఐ వుడ్ లైక్ టు యాడ్. జాక్పూల్ అంకుల్ అంటాడు ఈ గాసిప్ స్పిరిట్, accusation spirit is nothing but Satan spirit. Accusing whenever we accuse our brothers, there Satan is there, Satan involved. Like Satan once went to God in heaven and accused of Job. So this is the spirit of Satan. సో దీన్ని బట్టి ఏంటంటే ఎక్కువగా మనం నెగటివిటీని ఎక్కువగా వాడుకుంటా ఉన్నప్పుడు అది మనకి గాసిప్గా అవుతుంది అని అర్థం అవుతుంది ఇక్కడ. అంటే పాజిటివ్ మోటివ్ అనేటువంటిది ఈ గాసిప్ కింద రాకపోవచ్చు బహుశా. పర్టికులర్లీ మనం ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి, బ్యాడ్ మోటివ్ తోటి మనం ఒక ఇన్ఫర్మేషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా
దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు దట్ కెన్ బి టేకెన్ యాజ్ గాసిప్. వీఆర్ గెటింగ్ ద బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది గాసిప్. సో ఇంకా ఎవరు లేనట్లయితే మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం జస్ట్ ది స్క్రీన్. యా, సో ఒక టెక్స్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. మనం మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం గురించి మనం చూద్దాం. ఇక్కడ ఈ గాసిప్ చేయడానికి ఉన్నటువంటి కారణం మనం చూస్తూ వస్తున్నాం. 5:13 మొదటి కొరింథీ పత్రిక 5:13. ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేదంటే ఐ విల్ షేర్ ద స్క్రీన్ హియర్. 5:13. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వచ్చేసి యవనస్తులైనటువంటి విధవరాండ్ర గురించి చెప్పినటువంటి కాంటెక్స్ట్ అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్ట్ ఇది గాసిప్ గురించి మాట్లాడుతుంది కాబట్టి మనం దీన్ని కాంటెక్స్ట్ తీసుకోవచ్చు, తప్పే ఉన్నది ఇక్కడ. ఇక్కడ మరియు వారు ఇంటింట తిరుగులాడుచు ఇది బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాన్ని మాట్లాడచ్చు వదరబోతులను పరుల జోలికి పోవారునగుటకును నేర్చుకొందురు. వీళ్ళ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెబుతున్నటువంటి కాంటెక్స్ట్లో వాళ్ళు ఈ ఆడరాన్ని మాట్లాడచ్చు వదరబోతులను పరుల జోలికి పోవారును. సో ఇది గాసిప్ కాంటెక్స్ట్ అనమాట. దానికి రీజన్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో లేజినెస్ బేసికల్గా. మాధవ్ ఇందాక చెప్పినట్టు ఇంకా అంటే టైం చాలా ఉంది, పని పాట లేదు. సో వీ నీడ్ టు పాస్ ద టైం. కాబట్టి ఈ బద్ధకురాని రగచ్చు ఐడల్నెస్ లేదంటే లేజినెస్ అనేటువంటిది ఇక్కడ మనకి బైబిల్ ఇస్తున్నటువంటి ఒక రీజన్ ఎందుకని పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటిది. కాబట్టి ఎక్కడైనా సరే మనకి అంత టైం ఉందంటే, ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, మనం ప్లాన్ చేసుకోవాలి. ఏంటి వై గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ యాంపుల్ ఆఫ్ టైం. ఈ టైంలో దేవుడు నన్ను ఏం చేయమంటా ఉన్నాడు. వీ క్యాన్ ప్రే. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు talk, spend a lot of time rather than doing something really meaningful, something really effective, something really productive. Being a teacher, I know this, especially in the context of teaching in this English-speaking countries, foreign countries like New Zealand here. It is very difficult for some students to be quiet in the classroom. They talk and talk and talk and talk and talk. 55 minutes టైంలో సంథింగ్ దట్ హ్యావ్ డన్ సంథింగ్ వెరీ ప్రొడక్టివ్ అంటే ఒక 5-10 నిమిషాలు కూడా ఉండదు అనమాట. సో ఎంత టైం అయినా సరే స్పెండ్ చేస్తారు, బట్ ఏదన్నా ప్రొడక్టివ్గా ఉపయోగపడేటువంటిది ఏదన్నా కనీసం ప్రార్థన చేద్దామంటే 5 నిమిషాలు చేస్తే ఒక 2 గంటలు చేసినట్టు ఉంటుంది ప్రార్థన. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎట్లా మనం దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఎఫెక్టివ్గా మనం ఉపయోగిస్తూ ఉన్నాము. ఈవెన్ ఎస్పెషలీ నౌ విత్ ద గ్యాడ్జెట్స్ దట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ద ఫిజికల్ one-to-one gossip. It is possible to have gossip over the phone. It is possible to have gossip through the chat. It is also possible to do this ఐడిల్నెస్ లేదంటే సోమరితనంగా వెళ్ళటానికి మనకి ఒక ఫోన్ చేతిలో ఉంటే వీ కెన్ డూ బై అవర్ సెల్స్. సో బేసికల్గా మనం కనుక ఈ సోమరితనం గురించి కొద్దిగా మనం ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసుకోగలిగితే మనం దీన్ని కొద్దిగా ఓవర్కమ్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. సో రెండో తలంపు ఇక్కడ మనం చూసినట్లయితే
Another verse, Psalm 41 verse 7. ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. Psalm 41 verse 7. చదవనా నరసింహ? Madhav, go ahead, please. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించున్నారు. సో ఇక్కడ మనకి టెక్స్ట్ చూస్తున్నారు కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే, కొంతమంది నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి నా మీద కూడి గుసగుసలాడుచున్నారు. దే ఆర్ గాసిపింగ్ అబౌట్ మీ. సో ద రీజన్ ఇక్కడ ఏంటంటే హేట్రెడ్నెస్, ద్వేషం, పగ. సో సంబడి, మూడో వ్యక్తి గురించి వీఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్, ఇఫ్ దట్ పర్సన్ ఈస్ గ్రోయింగ్. సో కాబట్టి అతని గురించి ఏదో ఒకటి మనం ఇప్పుడు బ్యాడ్ మాట్లాడుకోవాలన్నమాట. సో ఈ ద్వేషం అనేటువంటిది ఇక్కడ మెయిన్ రీజన్. ఇందాక మరి తమ్ముడు వెంకటస్వామి చెప్పినట్లు, టు అడ్వాన్స్ మై సెల్ఫ్ అట్ ద కాస్ట్ ఆఫ్ అప్రెసింగ్ అదర్ పర్సన్, అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది అదర్ క్యారెక్టర్ అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇంకొకటి మనం చూద్దాం. సోమరితనం చూసాం, హేట్రెడ్నెస్. తర్వాత ప్రోవెర్బ్స్లో ఉందంటే 18:7, సామెతలు 18:7. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. సో ఇక్కడ ఇట్ గివ్స్, మనం కొద్దిగా ఇంగ్లీష్లో చదువుదాం దాన్ని. 18:7 కదా నరసింహ, అన్న. 18:8 చదువు. 8 అన్న. కరెక్ట్. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. అంటే ఇంగ్లీష్లో అన్న. నరసింహ, అన్న. the words of gossip are like a choice morsels, they go down to the inmost parts. థ్యాంక్ యూ అన్న. సో రుచిగల భోజ్యములు అంటే మనకి తెలుసు కదా. ఆదివారం కాసేపట్లో మరి మాకు ఆదివారం ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయింది న్యూజిలాండ్లో. ఇంకా బిర్యానీలు, రుచిగల భోజ్యములు మనకు వస్తూ ఉంటాయి కదా. సో ఒకవేళ మనం కనుక డాక్టర్ బాగలేకపోకుండా 4 రోజులు పథ్యం చేయమంటే, ఈ తర్వాత బాగా అయిన తర్వాత అప్పుడు తింటామంటే మనకి అసలైనటువంటి రుచి అర్థమైంది మనకి. అవునా కదా? ఒక 4 రోజులు మిస్ అయిన తర్వాత. సో అట్లా ఉంటుందంట ఈ కొండెగాని మాటలు. మిస్ అయిందని ఒకసారి కనుక తిన్నామంటే యూ విల్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్. సో రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును అంటున్నాడు. కాబట్టి మరి అట్లా మరి ఆ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడి, సో ఈ ఇద్దరు కూర్చున్న వాళ్ళు బాగా పూర్తిగా సాటిస్ఫై అయిపోతారు అనమాట. అవి సంతృప్తినిస్తాయి, గాసిప్. సో ఇవి నాకు నేను ధ్యానం చేస్తూ ఉంటే వచ్చినటువంటి డిఫరెంట్ రీజన్స్, బైబిల్ బేస్ చేసుకొని ఎందుకని అసలు ప్రజలు గాసిప్ చేస్తారు అనేటువంటిది. సోమరితనం, ద్వేషం, లేదంటే ఇట్లా చెప్పుకొని సంతృప్తి పడతాం. ఇంకా ఎవరైనా సరే ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే ఎందుకని ప్రజలు మరి ఇట్లా గాసిప్ చేస్తారనేటువంటిది మనం డిస్కస్ చేయొచ్చు. ప్లీజ్ టేక్ యూర్ టైమ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ షేర్ యువర్ థాట్స్. నరసింహ, కొన్ని అన్న. రెఫరెన్స్లు నేను ఈ దీంట్లో గ్యాదర్ చేసినాను. జస్ట్ టు అన్న, యాడ్, చెప్పండి. ప్రోవెర్బ్స్ 16:28
ఈ యొక్క గాసిప్ అనేది స్టేర్స్ అప్ అండ్ దెన్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్. అన్న 28. అన్న తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద ఘోరమైన సంగతి 16-28లో సెకండ్ లైన్ చాలా ఘోరమైంది. సపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్షిప్ అని రాయబడింది. ఇట్ స్టేర్స్ అప్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ పీపుల్. అన్న Proverbs 16:28. 28. Yes. It's still 24, Anna. One Chapter second, is end with 24. 1 second, brother. Sorry. 6. 1 minute, brother. అన్న Brother, No problem. 1 second, brother. Sorry. Just wait. కరెక్టే అన్నది, కరెక్టే. Correct. 16, correct, brother. కరెక్టేలే. 16:28లో Correct. కొండెగాడు మిత్రభేదము చేయును అంటే Mm, కాన్ఫ్లిక్ట్. yes. అది The కరెక్టే. second line more dangerous. Separate friendship, close friendship. అది ఒకటి. సారీ, ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ వెన్ యూ సే 16 అది. తర్వాత లెవిటికస్ 19:16లో లెవిటికస్ 19:16లో ఇట్స్ ఏ క్లియర్ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. డూ నాట్ గో అబౌట్ స్ప్రెడ్డింగ్ యువర్ పీపుల్, స్ప్రెడ్డింగ్ స్లెండర్ about your people. Do not go about spreading slander about your people. నీ ప్రజల గురించి స్లండరు స్ప్రెడ్ చేయబాకు అని. ఇట్స్ డైరెక్ట్ కమాండ్. అవునన్న. తర్వాత సెకండ్ కొరింథీ 12:20లో ద రీజన్ రాసింది ఏంటంటే జలసీ, రేజ్, selfishness, slender, gossip, arrogance, disorder. ఇది భయంకరమైన డ్యామేజ్ గా గుర్తు కలిగించగలిగింది. ఆఖరిగా ఫ్రమ్ మై సైడ్ జేమ్స్ 1:26 తన నాలికను టైటన్ యువర్ టంగ్, ఇఫ్ నాట్ యూ విల్ నాట్ టైటన్ యువర్ టంగ్ దెన్ యువర్ రిలీజియన్ ఈజ్ వర్త్లెస్. తెలుగులో ఎవరైనా చదవచ్చు. జేమ్స్ 1:26. జేమ్స్ 1:26 మాధవ్ తెలుగు బైబిల్ కదా. చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు మంచిగా చాలా విషయాలు యాడ్ చేస్తూ ఉన్నారు. మంచి యూస్ఫుల్ ఇవన్నీ కూడాను. కాన్సిక్వెన్సెస్కి మనకి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం లాస్ట్ నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ నేను కాన్సిక్వెన్సెస్లో పెట్టాను ఆల్రెడీ ఇక్కడ కొన్ని. తర్వాత వీటిని మనం యాడ్ చేసుకుందాం అక్కడ. చదవమంటావా? చదువు. ఓకే. జేమ్స్ 1 చాప్టర్ 1 వర్స్ 26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. సో ద డివోషన్ ఈజ్ వర్త్లెస్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ అండ్ యశ్రత్నం అన్న ఫర్ యాడింగ్ దీస్ వాల్యుబుల్ థాట్స్. చాలా మరి ఈ గాసిప్ వల్ల వచ్చేటువంటి అనర్థాలను అన్న దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. సో ద రెఫరెన్సెస్ ఆర్ బీయింగ్ యాడెడ్ హియర్. ప్రొవెబ్స్లో, లెవిటికస్, కొరింథియన్స్, అలాగే జేమ్స్లో. సో మనం ముందుకెళ్దాం. మనం గాసిప్ని డిఫైన్ చేసాం. తర్వాత ఎందుకని చేస్తున్నారు ప్రజలు అనడం చూసాం మనం ఇక్కడ. అన్న కొన్ని దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనకు ఇప్పుడు చెప్పి ఉన్నారు. సో అయితే అసలు చాలాసార్లు ఇది మనకు అలవాట్లో పొరపాటులాగా అయిపోతూ ఉంటుంది దేనిలోకి మనం పడటం అనేటువంటిది. అయితే పాపాన్ని దేవుడు ఎంతగా మరి సీరియస్గా తీసుకుంటాడు. గాడ్ హేట్స్ సిన్. దేవునిలో పాపం లేదు. దేవుని పిల్లలంగా మనం కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం కూడా పాపంలో పడకూడదని మన మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ డీప్ డిజైర్ టు నాట్ టు సిన్. అయినప్పటికీ when we are yielded to a temptation we fall into a sin. అయితే
అసలు ఈ గాసిప్ అనేటువంటిది పాపమేనా కాదా? ఆ, చాలా మంది క్రైస్తవులకి ఇది పాపం అన్న విషయం కూడా తెలియదు. సరే, అందరూ మనుషులందరూ చేస్తారు దీన్ని. అన్బిలీవర్స్కి అయితే ఇక ఇది పాపమే కాదు తప్పకుండా. అయితే బీయింగ్ బిలీవర్స్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంబాసిడర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దీన్ని మనం ఎట్లా చూస్తున్నాం? దీన్ని ఒక పాపంగా మనం చూస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. సో ఎవరైనా సరే ఇప్పటివరకు మాట్లాడిన వారు, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, ఇది సింపుల్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్, యూ కెన్ సే ఎస్ ఆర్ నో, లేదంటే యూ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. సో వీ వాంట్ యువర్ ఇన్పుట్స్. ఇప్పటి వరకు మాట్లాడని వారు. ఓబులేస్ అన్న, నరసింహ బ్రదర్, నరసింహ బ్రదర్. ప్లీజ్ గో అహెడ్. అంటే దీని వలన అసలు పాపం అంటారా? పాపమే. ఎలాగంటే నాలుక జనచక్రములకు చిచ్చు పెట్టు అగ్ని వంటిదని ఉంది కదా. అన్న సో నెగిటివ్ గా మాట్లాడడం ఇదే, పాజిటివ్ గా మాట్లాడితే పాజిటివ్ గా మాట్లాడడం అంటే వాళ్ళలో మంచి విషయాలు చెప్పడం అనేది మంచిదే. వారి అది గురించి గాసిప్ కాకపోతుంది. పాజిటివ్గా మాట్లాడుతున్న వారి గురించి అన్న గొప్పగా మంచి సాక్ష్యం, అది సాక్ష్యం అయింది. ఓకే. కాబట్టి నెగిటివ్ మాట్లాడడం ఖచ్చితంగా పాపమే కదా. అన్న అన్న అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ మాట చాలా సార్లు మనం వింటూనే ఉంటాం, కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును అని. అవును అవును. కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పే బ్రదర్. స్లాండర్స్ అనేటి ఖచ్చితంగా తప్పే అన్న. గుడ్ అన్న. సో థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరన్నా సో మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే ముందు మనం ఒక రెండు వచనాలు తీసుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం గురించి మనకు చాలా బాగా తెలుసు. వెన్ ఐ వాజ్ ఇన్ జేబీ కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ 1వ అధ్యాయంలో మన ఏలి అన్న ఒక అద్భుతమైన బైబిల్ స్టడీ తీసుకున్నాడు. ఆ బైబిల్ స్టడీని ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు ఫర్గెట్ దట్ బైబిల్ స్టడీ. ఈ రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒక ఈబిఎస్లో అన్న ప్రతి సండే అక్కడికి వస్తుండేవాడు బైబిల్ స్టడీ తీసుకోవడానికి. అక్కడ జేబీ కాలేజీలో ఉన్నటువంటి మెయిన్ బ్లాక్లో ఒక ఒక ఉంటుంది, ఎంఎం హాల్, మాదకు బాగా గుర్తుంది. సో అక్కడ అన్న ఒకరోజు బైబిల్ స్టడీ తీసుకున్నాడు. సో ఐ నెవర్ ఫర్గెట్ దట్. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే దేవుడు, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ హేట్ గాడ్, హూ డజంట్ ఒబే గాడ్స్ కమాండ్స్, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి కాంటెక్స్ట్ ఇది. ఈ కాంటెక్స్ట్లో మనం 2 వచనాలు చూస్తే 28 నుంచి మనం చూస్తే 1వ అధ్యాయం 28 నుంచి తీసిన వాళ్ళు చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, అరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను నిర్ణయులైరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ కొండేలు చెప్పటం, లేదంటే మరి గుసగుసలైనటువంటి పాపం అనేటువంటి ఎక్కడ టెక్స్ట్ మనం చూడకపోయినప్పటికీ, ఒకవేళ అక్కడ చూస్తే అది మంచిదే. ఈ కాంటెక్స్ట్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎంత సీరియస్ అనేటువంటిది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి, తర్వాత దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. అంటే ఇది తప్పకుండా ఒక సీరియస్ సిన్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎవరంటే వాళ్ళు పెద్ద లిస్ట్ ఉంది, అందులో 30వ వచనంలో ప్రత్యేకించి ఈ కొండిగాండ్రు, తర్వాత మరి లోభం చేత, ఈర్ష్య చేత, దాని కారణాలు కూడా వచ్చారనమాట. మత్సరంతో నిండుకొని
ఇక వాళ్ళు చేసే పని ఏంటంటే గాసిప్ అన్నమాట. అపవాదకులు, గాసిప్, దేవదోషకులు. సో దీన్ని బట్టి మనకి తప్పకుండా అర్థమవుతుంది. ఇట్ ఈస్ కనబడనటువంటి, పెద్దగా గుర్తించినటువంటి ఇంకా సీరియస్ అఫైర్, సీరియస్ సిన్ అనేటువంటి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదొకటి. తర్వాత ఇంకొక టెక్స్ట్ తీసుకుందాం. మనకి 2 కొరింథీ రాసిన పత్రిక 12:20 ఆల్రెడీ మనకు అన్న చెప్పాడు. అన్న దీని గురించి మనం చదవాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఇందాక యశ్రత్నం అన్న దీన్ని చదివి వినిపించాడు ఇప్పుడు. సో వీటిని బేస్ చేసుకొని తప్పకుండా ఇవి పాపం అన్న విషయం మనకి అర్థమవుతుంది. సో ఇంకా ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే అట్ దిస్ స్టేజ్ వీఆర్ 12 పీపుల్ ఇప్పటివరకు మాట్లాడిన వారు. ఓబ్లేస్ అన్న, రఘు, లక్ష్మీనారాయణ అన్న, అబ్రహం అన్న, ప్లీజ్ రెస్పాండ్. మన ఉదయగిరి, కేశరత్నం అన్న, చంద్రన్న, చంద్ర, నరసింహ, అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సో ఇది ఎథికల్ గా లేదా క్రైస్తవ దృక్కోణంలో చూసినప్పుడు ఇట్ ఈస్ సిన్. గాసిప్ ఈస్ సిన్. సో కాబట్టి ఇందాకే ఆల్రెడీ బ్రదర్ యేసరత్నము రెఫరెన్స్లు మన దృష్టికి తీసుకొని వచ్చాడు. సామెతలు 16:28. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండగాడు మిత్రభేదం చేయును. సో ఇది అంటే ఒక చోట అంటాడు, ఇట్ స్టేట్స్ దట్ ఏ గాసిప్ సపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్స్ ని సపరేట్ చేస్తుంది. అలాగే యాకోబు 1:26 కూడా చూపించాడు. సో అక్కడ నాలుకని అదుపులో పెట్టుకోలేని పరిస్థితిని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. సో కాబట్టి ఇది చాలా హార్మ్ఫుల్ కండిషన్ అన్నమాట. అంటే ఎట్లా అంటే నీ పొరుగువాన్ని నిలువలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకమైనది ఈ గాసిప్స్. అంటే ఫాల్స్ క్రియేట్ చేయటం, స్నేహితుల మధ్య, సంఘం మధ్య, సహవాసాల మధ్య, ఇది చాలా హార్మ్ఫుల్ కండిషన్ అని అంటాడు. కాబట్టి వీటిని బట్టి చూస్తే ఇది సిన్. వీటి ఆధారంగా చూసినట్లయితే ఇది సిన్నే. అది తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఎడిఫైయింగ్ దిస్. ఆల్రెడీ మనకి కాన్సిక్వెన్సెస్ మనం చూసినట్లయితే ఏంటి అసలు కాన్సిక్వెన్స్, ఆల్రెడీ అన్న యేసరత్నం అన్న కొన్ని రెఫరెన్స్లు చూపించారు. అందులో ఇది కూడా ఉంది. ప్రోవర్బ్స్ 26:20లో కాన్ఫ్లిక్ట్స్ కాకుండా మిత్రభేదం ప్రత్యేకించి ఒక సహవాసాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనేటువంటిది ఓబులేస్ అని కూడా ఇప్పుడు చెప్పారు. సో ఇది ఒక కాన్సిక్వెన్స్. నరసింహ, అన్న చెప్పండి. అక్కడ యేసరత్నం అని చెప్పిన రెఫరెన్స్లు ఇక్కడ సూటబుల్. అవును కాన్సిక్వెన్స్ అనే దగ్గర ఏం చేస్తాయి అనేది కరెక్ట్. సో ఆ 4 రెఫరెన్స్లు తెచ్చి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అంటారు. ఓకే, ఐ విల్ డూ కట్ పేస్ట్ చేస్తాను అప్పుడే. రైట్. సో ఇవి మనం చూసాం ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ కూడాను. వీ డోంట్ హ్యావ్ టు గో ఇన్ దిస్ ఆర్డర్. వాట్ ఎవర్ ద వే ద హోలీ స్పిరిట్ ఈస్ లీడింగ్ అస్, దట్స్ గుడ్. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ పవర్ పాయింట్ షేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఇంకొక అడిషనల్ క్వశ్చన్ ఒకటి ఉంది నాకు. ఒకసారి నేను జాక్ పురాణ్ గారి మెసేజ్ అంటా ఉన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ నేను విన్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ దేర్. విచ్ ఈస్ మోర్ సీరియస్, గాసిప్
ఆర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్, ఎస్పెషల్లీ మన ఇండియన్ కాంటెక్స్ట్లో, మన ఏషియన్ కాంటెక్స్ట్లో కన్జ్యూమింగ్ ఆల్కహాల్ కానీ పొగ తాగటం కానీ వీటిని చర్చి యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ వెస్ట్రన్ కల్చర్కి వస్తే ఇంకా దాన్ని పెద్దంత సీరియస్ తీసుకోరు, కానీ మనమైతే వీటిని చాలా సీరియస్ తీసుకుంటాం. వాళ్ళు ఒక అన్బిలీవర్ కాదు కాదు అన్బిలీవర్గా వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం. అయితే అదొక పాపం ట్రీట్ చేస్తాము. అయితే విచ్ ఈజ్ మోర్ సీరియస్, ఒక వ్యక్తి చర్చ్కి వచ్చే వ్యక్తి ఒక బిలీవరు, కొంతమంది మన వాళ్ళు కొంతమంది అన్కన్వర్టెడ్గా ఉన్నప్పుడు ఒక హ్యాబిట్ ఉంటే పొగ తాగడం అట్లాంటివి కొంతకాలం ఇట్స్ వెరీ హార్డ్ టు, వెంటనే ఇట్స్ వెరీ హార్డ్ టు గివ్ అప్. దే విల్ టేక్ టైం, స్లోగా వాళ్ళ పరివర్తన వస్తూ ఉంటుంది. అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పటికీ హీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, ఇట్స్ ఎట్ హ్యాబిట్, సిన్ఫుల్ హ్యాబిట్ దట్ హ్యాస్ టు గివ్ అప్. అదిగా మనం చూస్తాం దాన్ని. సో విచ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్, ఈ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ లేదంటే గాసిప్? గాసిప్. స్ట్రైట్ ఫార్వర్డ్గా జెర్మీయా గాసిప్ అంటున్నాడు. దానికి వై అన్నా ఉంటే చెప్తాను. అన్న చెప్పమంటావా లేకట్లా? చెప్పండి అన్న. ఓకే. ఇప్పుడు కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అనేది ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అతనికి ఎఫెక్ట్ చేస్తుంది. నా ఒపీనియన్ బట్టి అతనికి ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ గాసిపింగ్ అనేది అది చెప్పే అతను వినే అతన్ని మళ్ళా ఎవరి గురించి చెప్తున్నాడు అతనికి తెలిసినందుకు రేపు అతను కూడా డిస్టర్బ్ అయిపోతాడు. అంటే నువ్వు రాంగ్ మోటివ్స్తో చెప్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై గాసిప్ ఈజ్ సిన్ఫుల్ అని అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏంటంటే రివీలింగ్ ప్రైవేట్ మ్యాటర్స్, స్ప్రెడ్డింగ్ రూమర్స్, ఎగ్జావరేటింగ్ ఫాల్ట్స్, స్పీకింగ్ వితౌట్ లవ్, డ్యామేజింగ్ రిప్యుటేషన్, స్టిర్రింగ్ కన్ఫ్లిక్ట్. ఇవి ఉంటే అది సిన్నే. గాసిప్ అనేది సిన్నే ఇవి ఉంటే. ఇవి లేకుండా నువ్వు మాట్లాడావంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ కేంబ్రిడ్జ్, దాన్ని ఇందాక పెట్టాను గ్రూప్లో, అది మామూలుగా దీంట్లో అది గాసిప్ అనే దాని గురించి ఏమంటే, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్, మే బి ట్రూ, మే నాట్ బి ట్రూ. మే బి ట్రూ అంటే దట్ కమ్స్ విత్ టెస్ట్ మనీ. మే నాట్ బి ట్రూ అంటే దట్ ఈస్ రాంగ్ ప్రాపగండా. అయితే ఏం మోటివ్ చెప్తున్నావు అనేది ఒకటి. అయితే ఈ రెండిట్లో చూసినప్పుడు ఈ ఆల్కహాల్ అనేది తనని కన్జ్యూమ్ చేస్తుంది, తనకి ఎఫెక్ట్. కానీ ఈ గాసిప్ అనేది 3 people అక్కడ మనకు ఎట్ ప్రజెంట్ అనమాట డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది. అంటే థర్డ్ పర్సన్ తెలిసినప్పుడు అతను కూడా ఎఫెక్ట్ అవుతాడు. అది అవునన్నా. ప్రత్యేకించి ఇట్ డెస్ట్రాయ్ ది రెప్యుటేషన్ ఆఫ్ వన్ పర్సన్. ఇది అక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయినటువంటి 3 types ఆఫ్ పీపుల్ని ఇది డిస్ట్రాయ్ చేస్తున్నప్పటికి కూడాను, ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మరి పొగ తాగడం వల్ల మన హెల్త్ పాడవుతుంది. మనం హెల్త్ మాత్రమే కాకుండా అదొక డెఫినెట్లీ సిన్. కానీ ఈ గాసిప్ వల్ల ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ, ఎస్పెషల్లీ ఆ థర్డ్ పర్సన్ యొక్క రెప్యుటేషన్ మనం డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు, దేవుడు మనం ఇతరుల విషయంలో మనం గనక ఏదైనా పాపం చేస్తే దాన్ని చాలా సీరియస్ తీసుకుంటాడు దాని దేవుడు. మనం గనక మాకు పాపం ఇన్వాల్వ్ అయితే వీ కెన్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్. దాని గురించి మనం రిపెంట్ అయ్యి బయటకు రావచ్చు. సో మిగతా వ్యక్తి యొక్క రెప్యుటేషన్ పాడు చేస్తే దాని గురించి మనం పశ్చాత్తాపడినా ఆ రెప్యుటేషన్ మాత్రానికి మళ్ళీ తీసుకురాలేంగా. దాని గురించి ఒకవేళ మరి మనం క్షమాపణ చెప్పిన, సారీ చెప్పినప్పుడు కూడాను ఏ డ్యామేజ్ అయితే జరిగిందో దాన్ని తిరిగి మందు వేసుకుంటే అది ఆ డ్యామేజ్ పూర్తి కాదుగా. ఒకవేళ మనకి ఏదన్నా పొగ తాగి లివర్ పాడైతే దానికి మనం కొద్దిగా ఏమన్నా మందులు మింగితే ఒకవేళ అది రికవర్ అవ్వచ్చాము. కానీ దీనికి ఎట్లా రికవర్ చేయగలం? దీన్ని పాడైనటువంటి రెప్యుటేషన్ని, డ్యామేజ్ని హౌ కెన్ వి బ్రింగ్ ఇట్ బ్యాక్? సో ఇట్స్ వెరీ సీరియస్ సిన్ అనేటువంటిది మనకి ఇది చిన్న నిప్పే అయినప్పుడు కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద హ్యూజ్ ఫారెస్ట్. చాలా పెద్ద నష్టాన్ని కలుగు చేస్తుందన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇంకా ఎవరన్నా దీనికి యాడ్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు మాట్లాడిన వారు ప్రత్యేకించి, సో యూ మే టర్న్ ఆన్ యువర్ మైక్రోఫోన్ అండ్ స్పీక్ ప్లీజ్.
సో లేదంటే మనకి టైం అవుతుంది కాబట్టి ముందుకెళ్దాం. ప్రత్యేకించి ఎట్లా మనం దీన్ని ఓవర్కమ్ చేద్దాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నరసింహ, ఒక పాయింట్. అన్న చెప్పండి. I just take 20 seconds only. అన్న ప్లీజ్, నో It ప్రాబ్లం it is fun for all of us. ఎవరన్నారు ఈ మాట నాకు తెలియదు కానీ అన్న. గాసిప్, జలసీ అనేది ఇషము నువ్వు తాగి నువ్వు మాట్లాడోడు చచ్చిపోవాలనుకోవటం ఈజ్ ది కాన్సిక్వెన్స్ అన్నాడు ఒక ఆయన. ఎవరన్నా నాకు తెలియదు. జలసీ, గాసిప్ అనేది ఎటువంటిదంటే విషం నువ్వు తాగి పక్కోడు చనిపోవాలని మనం అనుకుంటామంట. గాసిప్ చేసేవాడు జలసీవాడు అటువంటిది అన్నాడు. థ్యాంక్ యూ, కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. దట్ గివ్స్ ద క్లారిటీ హౌ సీరియస్నెస్ ఇట్ ఈస్. మనం సో ఇప్పుడు హౌ కెన్ వి ఓవర్కమ్ అనేటువంటిది మనం చూద్దాం ఇక్కడ. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే ఇట్స్ అ వండర్ఫుల్ ఎపిస్టల్. ఎఫ్ఎస్సి పత్రిక పెద్దగా ఇక్కడ ఆ సంఘంలో వాళ్ళు ఆయన పౌలు కొరింథీయులకు ఇచ్చినంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఈయనకి ఇవ్వడు, వీళ్ళకి ఇవ్వడు. ఆ విషయం మనకు తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిస్టల్ మనం చూస్తాం ఇక్కడ. అయితే వాళ్ళకి కూడాను ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని పౌలు రాస్తున్నాడంటే ఇక చూసుకోండి కదా దీని యొక్క విలువ ఎంత, దీని యొక్క సీరియస్నెస్ ఎంత ఉందనేటువంటిది. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో పౌలు ఏమని రాస్తున్నాడు. తీసిన వారు చదవండి దయచేసి. మాధవ్, ఎవరైనా సరే. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానికుడి. సో విను వారికి, ఎవరన్నా మన దగ్గర వచ్చి మనం ఒక సహవాసం చేస్తున్నప్పుడు 1-to-1 ఫెలోషిప్, 2-by-2 ఫెలోషిప్, ఇంకేదైనా స్మాల్ గ్రూప్ ఫెలోషిప్ మనం చేస్తూ ఉన్నప్పుడు సో మనం బిఫోర్ యూ స్పీక్ వీ హ్యావ్ సమ్ వర్డ్స్ ఇన్ అవర్ మౌత్ అండ్ దేర్ ఆర్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ హు ఆర్ ఆడియన్స్. అప్పుడు ఆ సందర్భంలో స్పీక్ ఓన్లీ వాట్ ఈజ్ యూజ్ఫుల్, వాట్ ఈజ్ హెల్ప్ఫుల్, వాట్ ఈజ్ ఎడిఫైయింగ్ ద పీపుల్, వాట్ ఈజ్ బిల్డింగ్ ద పీపుల్. అంతేగాని అంటే ఒకసారి అది వచ్చే ముందు వాటిని పుటం వేసుకోవాలంటాడు కదా, అటనమాట. సో వాటిని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, చెక్ పెట్టుకోవాలన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ టు కమ్ ఫ్రమ్ మై మౌత్. దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో అనేది ఆ ఇన్స్ట్రక్షన్ని ఎఫ్ఎస్సి పత్రిక అడిగిస్తాడు. అంటే ఏంటంటే డైరెక్ట్గా గాసిప్ చేస్తున్నారని అనుకోకుండానే హీఈస్ గివింగ్ దిస్ యాజ్ అ కమాండ్. సో జాగ్రత్త పడండి. ఎట్లా మనం ఓవర్కమ్ అవుతామంటే బిఫోర్ వీ స్పీక్ జస్ట్ వెయిట్, డోంట్ బీ హరీ ఇన్ స్పీకింగ్ దట్ అండ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లుక్ ఇన్ గాడ్స్ పర్స్పెక్టివ్. Being a Christian, being a child of God, can I speak this? What is the impact of this? ఇది ఎవరికి ఉపయోగం, ఇది వినేవారిని ఎంతగా ఈ యొక్క మాటలు ప్రభావితం చేస్తాయి. సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అదర్ పీపుల్ అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా వరకు మనం దీన్ని ఈ హార్మ్ఫుల్ కన్వర్జేషన్స్ రాకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనేది మన ఇక్కడ అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని. ఇంకొక టెక్స్ట్ చూద్దాం. ప్రత్యేకించి మన ప్రభువే ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంటే మనకి చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ మన మైండ్లో రావచ్చు. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా నేనే విక్టిమ్ అయితే, నాకే కీడు చేస్తే ఎవరైనా సరే, అప్పుడు నేను ఎట్లా చేయాలనేటువంటి దాన్ని కూడా రావచ్చు. అప్పుడు కూడా చెప్పకూడదా, నేను నష్టపోయాను కదా, నేను చాలా ఆ వ్యక్తి వలన మరి ఏ విధంగా అయినా సరే కీడు చేయబడ్డాను కదా, నేను విక్టిమ్ను కదా, అటువంటి సమయంలో కూడా చేయకూడదా అని చెప్పంటే చూడండి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు ఆ సందర్భాలను బట్టి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15 నుంచి మనం చూసినట్లయితే, ఇఫ్ యువర్ బ్రదర్ సిన్స్ అగెన్స్ట్ యూ, గో అండ్ షో హిమ్ హిజ్ ఫాల్ట్ జస్ట్ బిట్వీన్ ద టూ ఆఫ్ యూ. అది ఎవరైనా సరే నీ సహోదరుడు నీ ఎడల తప్పుదని చేసినట్లయితే డైరెక్ట్గా వెళ్ళి
ఇంకా ప్రేమతోటి బ్రదర్ ఇట్లా చేశారు, దీనివల్ల నాకు కలిగినటువంటి నష్టం ఇదని చెప్పని జస్ట్ బిట్వీన్ యూ, నువ్వు ఆ బ్రదర్, మొదటి స్టెప్ అన్నమాట అది. ఇఫ్ హీ లిసన్స్ టు యూ, యూ హ్యావ్ వన్ యువర్ బ్రదర్. ఆ బ్రదర్ కనుక ఒకవేళ నీకు నువ్వు చెప్పింది వింటే, అతను రియలైజ్ అయితే, అతను కనుక సారీ చెప్తే, దట్స్ క్లియర్, ఇంకా ఆ బ్రదర్ని నువ్వు కాపాడుకున్నావు. బట్ ఇఫ్ యూ విల్ నాట్ లిసన్, అందుకని లేదు 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 నేను 100% కరెక్ట్ అని చెప్పని వాదన దిగాడంటే, నువ్వు తిరిగి అక్కడ వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇంకొక బ్రదర్ని కూడా తీసుకొని వెళ్ళి 1 or 2 అదర్ బ్రదర్స్ అలాంగ్ విత్ యూ వెళ్ళి మళ్ళీ ఆ విషయాన్ని అతనితో డిస్కస్ చేయి. ఎవ్రీ మ్యాటర్ మే బి ఎస్టాబ్లిష్డ్ బై ద టెస్టిమనీ ఆఫ్ 2 or 3 విట్నెసెస్. అప్పుడు కూడా ఇఫ్ హీ రిఫ్యూజెస్ టు లిసన్ టు దెమ్, టెల్ ఇట్ టు ద చర్చ్. చర్చ్ అంటే అంత చర్చిలో పైకి లేచి అందరికి చెప్పడం కాదు. చర్చ్ అంటే ఇక్కడ చర్చిలో ప్రత్యేకించి ఎల్డర్స్ ఉంటారు చర్చిలో. సో వారికి చెప్పడం ఫస్ట్, ఇది పరిస్థితి అని చెప్పినటువంటిది. ఇఫ్ హీ అప్పుడు ఎల్డర్ కౌన్సిల్స్ కూడా అతను వినకపోతే, ఇఫ్ హీ రెఫ్యూజెస్ టు లిసన్ ఈవెన్ టు ద చర్చ్, ట్రీట్ హిమ్ యాజ్ యూ వుడ్ ఎ పేగన్ ఆర్ ట్యాక్స్ కలెక్టర్. సో దీనంతట్లో ఈ 3 స్టేజ్ల్లో ఎక్కడ కూడాను మనకి గాసిప్ ఇన్వాల్వ్ అయినట్టు మనం చూడం. సో ప్రభు మరి ప్రత్యేకించి ఎస్పెషల్లీ ఒక వ్యక్తిని కీడు చేస్తే, ఆ సందర్భంలో కూడా ప్రభు గాసిప్కి పర్మిషన్ ఇవ్వలేదంటే, సో హౌ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్, ఈ విషయంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది నేను ప్రిపేర్ అయినటువంటిది. సో ఇంకా ఎవరైనా సరే ఏదైనా యాడ్ చేయాలనుకుంటే, వీ హ్యావ్ మేబీ అనదర్ 5 more minutes. నరసింహ, No. ఇక్కడ లాస్ట్ ఇది హౌ టు ఓవర్కమ్ అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ లూకా గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 6 verse 45లో ఆ హృదయం గురించి మాట్లాడతాడు. అసలు అక్కడ ఫస్ట్ నోటిని కాదు కానీ, ఇప్పుడు హృదయంలో ఆలోచించిన దాన్ని బట్టి, అదే నువ్వు హృదయంలో ఏదైతే పెడతావో ఆ తర్వాత అది నోటి నుంచి బయటకు వస్తుంది. అవును. దాని గురించి మాట్లాడుతూ 46లో ఏమంటున్నాడంటే, 45లో సజ్జనుడు తన హృదయమును మంచి దానిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ దానిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకడు నోరు మాట్లాడను. సో ఈ హృదయం దగ్గర ఇక్కడ సెగ్రిగేట్ చేయాలి. అవును. సెగ్రిగేట్ చేసి విచ్ ఆర్ గుడ్, విచ్ ఆర్ బ్యాడ్, ఈ గుడ్ థింగ్స్ని ఎక్స్పెల్ చేసి ఈ అదే బ్యాడ్ థింగ్స్ని గుడ్ థింగ్స్ని కానీ తీసుకురాగలిగితే అక్కడ చాలా సమస్యలు తీరిపోతాయి. అక్కడే అసలు దాని ఏంటంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. రూట్ కాజ్ మెయిన్ అక్కడ ఒకటి అంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే, ఇది ఇంకొకటి ప్రోవర్బ్స్ 26:20లో ఏమంటాడంటే, అసలు నువ్వు ఆ గాసిప్ విషయంలో పార్టిసిపేట్ చేయడం బంద్ చేసే అంటాడు. నువ్వు గాసిప్ విషయంలో 26:20లో ఏమంటాడంటే, అప్పుడు ఇక్కడ ఏంది, వితౌట్ వుడ్ ఏ ఫైర్ గోస్ అవుట్, వితౌట్ ఏ గాసిప్ ఏ క్వారల్ డైస్ డౌన్. కాబట్టి ఆ గాసిప్ అనే దానిలోని అసలు ఇన్వాల్వ్ కాకుండానే చాలా సమస్యలు తీరిపోతాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అవునన్నా, అంటే అవాయిడ్ చేయాలి దాన్ని. అవతల పర్సన్ కొద్దిగా స్టిర్ చేస్తున్నప్పటికీ కూడాను మనం దాన్ని పొలైట్గా దాన్ని అవాయిడ్ చేసి, ఇంకా మనం లెట్స్ ప్రే బ్రదర్, ఇంకా వేరే విషయం మనం టాపిక్ మళ్ళిస్తే బాగుంటుంది అంటారు. అవును. ఇది ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్ట్ కొంచెము చాలా పవర్ఫుల్గా ఉంటుంది మాట్లాడితే. కానీ అది చాలా మంది అద్భుతంగా వాడబడుతున్న వాళ్ళు కూడా దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ అదర్ పీపుల్స్ ఫెయిల్యూర్, హౌ దే ఆర్ డౌన్ దాన్ మీ. అవును. సో ఇవి అది జయించడం అంత సులభమైన పని కాదు. అవునన్నా, సముద్రాలు ఏదొచ్చామో కానీ దీన్ని మాత్రం అసలు అంత అట్లా ఉంటుంది అన్నమాట.
ప్రత్యేకించి ఏంటంటే మనం అందరం వీ హ్యావ్ యంగ్ ఫ్యామిలీస్. మన అవును. పిల్లలందరూ కూడా గ్రో అవుతా ఉన్నారు. ఈవెన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. మనం కనుక వేరే ఫ్యామిలీ గురించి, లేదంటే చర్చిలో ఎవరైనా ఎల్డర్స్ గురించి, లేదంటే చర్చిలో జరుగుతున్నటువంటి ఒక సండే స్కూల్ కార్యక్రమం జరిగింది, అక్కడ మన పిల్లలని సరిగా ట్రీట్ చేయలేకపోయారు, మన పిల్లలకు అవకాశం ఇవ్వలేకపోయారు, లేదంటే ఈవెన్ వాటి గురించి అయినా సరే మా పిల్లలు బాగా రాశాడు పరీక్షలు, మా పిల్లడు బాగా కంఠస్థ వాక్యాలు బాగా చెప్పారు అక్కడ, కానీ వాళ్ళకి ప్రైజ్ రావలేదు. ఇటువంటివన్నీ మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పిల్లల గురించి వాటి గురించి డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు ఎటువంటి ఈ మరి మరి మనం విషయాన్ని మనం పిల్లల్లో నింపుతున్నాము, వాళ్ళ జీవితం మీద, వాళ్ళ ఆత్మీయ జీవితం మీద ఎంత ప్రభావితం చూపిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అవును. సో వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఒకవేళ పిల్లలు ఏమన్నా వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఏమన్నా కొన్ని చెప్తున్నప్పుడు కూడాను వాళ్ళని ఎంకరేజ్ చేసి, మీరు బాగా చేశారు, డోంట్ వరీ అబౌట్ దాట్, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ గుడ్ అని చెప్పని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. జయకుమార్ అన్న చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు. తమ్ముడు, కెన్ ఐ షేర్ సంథింగ్? అన్న ప్లీజ్ ప్లీజ్ గో హెడ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ Good evening. నరసింహ, మంచి హాట్ టాపిక్ తీసుకున్నావు. వెరీ ఏం గుడ్. లేదన్న, మీరు ఇట్స్ మీ వెరీ గురించి చెప్తా రిలయబుల్. ఉన్నా నేను. అన్న జయకుమార్ని అడగబడి నన్ను లోపల నెట్టి వెళ్ళిపోయాడు ఇట్స్ వెరీ రిలయబుల్ టు us. అన్న. I wanted to share something in few seconds. అన్న ఇప్పుడు ఈ డ్రైవింగ్ గురించి ఒక సూత్రం ఉంటుంది తమ్ముడు. డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ కానీ బండి డ్రైవింగ్ కానీ ఏమంటాడంటే అతను, నీకు కరెక్ట్ గా డ్రైవింగ్ చేయడం చేత కాకపోతే నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ నీ పని ముగించుకొని వచ్చేంత వరకు చాలా మంది చేత చెప్పించుకోవాల్సి వస్తుంది. డ్రైవింగ్ కనుక నీకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటే నువ్వు ఎక్కువ మంది చేత చెప్పించుకోవు, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తావు. నీ చేత కాకపోతే చాలా మంది చేత చెప్పించుకోవాల్సి వస్తుంది అంటాడు. కాబట్టి ఇది మన జేకే చెప్పినట్లు ఇట్స్ ప్రాక్టిసబుల్ థింగ్. అవును, డైలీ ప్రాక్టీస్ చేయాలి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను చేసిన డ్యామేజ్ నాకు వేరే వాళ్ళు చేస్తే ఎలా ఉంటది, నేను స్ప్రెడ్ చేసినటువంటి గాసిప్ నేను ఒకరికి చెప్పాను, వాడు 10 మందికి చెప్పాడు, ఆ 10 మంది 10 × 10 100 మందికి చెప్పారు, నెల రోజులు అయ్యేసరికి కనీసం 1000 మందికి తెలిసింది. నేను మళ్ళీ 1000 మెంబర్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని మళ్ళీ రెక్టిఫై చేయగలనా? చేయలేను కదా. అవును. కాబట్టి నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, నేను మాట్లాడే మాట కన్స్ట్రక్టివ్గా ఉందా, ఇది ఆటం బాంబు లాగా పేలిపోయి వేరే వాళ్ళని డ్యామేజ్ చేసేదిగా ఉందా అని చెప్పి మనం డెఫినెట్ గా ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇందాక దీనికి ఏసత్నం బ్రదర్ ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన చెప్పిన దానికి ఇంగ్లీష్ లో ఒక తత్వవేత్త ఏమంటాడంటే, జెలసీ ఆర్ గాసిప్ డస్ మోర్ హార్మ్ టు ఇట్స్ ఓనర్ దాన్ ఇట్స్ ఎనిమీ. జెలసీ గానీ గాసిప్ గానీ నేను గానీ కలిగి ఉన్నానంటే నా హృదయంలో, నేను ఓనర్ అవుతాను వాటికి. ఓనర్ కి ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది వేరే వాళ్ళకంటే. కాబట్టి వాక్యపు వెలుగులో కష్టమైనప్పటికీ దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత సహోదరులందరూ నాకు నాలాంటి వాళ్ళే, ఈక్వలే అనుకున్నప్పుడు అందరితోటి మంచి సంబంధ బాంధవ్యాలు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇది డైలీ బేసిస్ మీద సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే కొంతకాలానికి గాసిప్ లో మనం చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ బై ద సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నవాళ్ళు చెప్పినట్లు, అలాగే మనం దేవుని వైపు చూసి మనం దేవుని సహాయం తీసుకోవటం వలన మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేటువంటిది మనకి అర్థమవుతా ఉంది. సో టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైమ్ టు మీ. అందరూ ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడాను అప్రిషియేట్ యువర్ ఇన్పుట్స్. సో మే గాడ్ హెల్ప్ us. నరసింహ, మాధవ్, అంటే ఇప్పుడు గాసిప్ అంటే మనం ఇద్దరు మనుషులు కలిసి ఒక థర్డ్ పర్సన్, అక్కడ ప్రజెంట్ లేని థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవడం అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు మన సహోదరుల్లో ఎవరన్నా బలహీనులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా అతడు మనకే కానీ లేకపోతే మన మినిస్ట్రీకే కానీ ఏదన్నా కొంచెం హాని చేస్తున్నాడు. సో అటువంటి వ్యక్తి గురించి, అంటే అతన్ని మనం దూషించకుండా అతని గురించి, అంటే ఫలానా
అతడు ఈ విషయం చేశాడు, ఇలా చేశాడు అని చెప్పుకోవడం అది గాసిప్పా కాదా అనేది నా క్వశ్చన్. అంటే ఉన్నది ఉన్నట్టు అతను ఏదైతే చేశాడో తమ్ముడు మాధవ, అలా గాసిప్ వేరు, కన్స్ట్రక్టివ్ కాన్వర్సేషన్ వేరు. అవునవును, నువ్వు చెప్పేది కన్స్ట్రక్టివ్ కాన్వర్సేషన్ కిందకి వస్తుంది. ఓకే. గాసిప్ వేరు. గాసిప్ అంటే పూర్తిగా నెగటివ్ గా వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయటం, వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేట్ చేయటం కిందకి వస్తుంది కదా. అదే అంటే అతను చేసిన కన్స్ట్రక్టివ్ కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్ దాన్ కన్స్ట్రక్టివ్ కాన్వర్సేషన్. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాదిరి మాథ్యూ 18లో చెప్పాడు కదా, ఒక వ్యక్తి మనకి డ్యామేజ్ చేస్తున్నప్పుడు, సహవాసాన్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఎట్లా అతన్ని ట్రీట్ చేయాలనేటువంటిది కూడా మనకి ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. కాబట్టి ఆ మాదిరిలో వెళ్తే అది ఒక బెస్ట్ వే అవుతుంది అని అనిపిస్తుంది నాకు 18వ అధ్యాయంలో. సో ఫస్ట్ 1 to 1 కరెక్ట్ చేయటం, తర్వాత ఇద్దరిని తీసుకుని వెళ్ళి అతను రిఫ్యూజ్ చేస్తా ఉంటే కరెక్ట్ చేయటం, తర్వాత ఎల్డర్స్ ద్వారా ఒక ప్రతి చర్చికి లేని సహవాసానికి పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళతో అతన్ని, ఎందుకంటే అది అతన్ని ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే అతన్ని రెస్టోర్ చేయటం, అతన్ని బిల్డ్ చేయటం, అతన్ని కరెక్ట్ చేయటం. అతను కానీ రియలైజ్ అయితే దట్స్ వెరీ గుడ్. ఇంకా అతను లేకుండా అట్లే చేస్తూ ఉంటే, సో ఎల్డర్స్ అందరు కలిసి ఈ టైంలో మనం ఏం చేద్దాం, సో ఎల్డర్స్ విల్ టేక్ ఎ కలెక్టివ్ డెసిషన్ టు ప్రొటెక్ట్ ద ఫోక్, టు ప్రొటెక్ట్ ది ఫెలోషిప్ అనేటువంటిది. ఎల్డర్స్ విల్ టేక్ ది ప్రాపర్ మెషర్స్ అనేటువంటిది వాళ్ళది ఎల్డర్ బాడీకి అది ప్రభు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాడు. సో హౌ కెన్ వి ఓవర్కమ్ అనే దాని కింద ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ రెఫరెన్స్, నరసింహ. సో we are talking about the conversation between two about the third person. సో దానికి సంబంధించి కొలసీలు రాసిన పత్రికలో, ఇది వెరీ ఫెమిలియర్ వర్డ్సే, కొలసీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని అనేది ఒక వర్డ్స్ దట్ ఐ వాంటెడ్ టు యాడ్. అవునవును, చాలా పవర్ఫుల్ వర్డ్స్ అది. నిజమే, మన సంభాషణ మనం అది చాలా ఉప్పు వేసినట్టు, కృపా సాహిత్యం అంటే బిల్డ్స్ ద ఫెలోషిప్, ఎంకరేజెస్ ద పర్సన్, నాట్ డెస్ట్రాయ్ ద ఫెలోషిప్. వెరీ గుడ్ మాధవ్. సో మనం ఇంతటితోటి మనం టైం అయిపోయింది కాబట్టి ఇట్స్ అ వెరీ బ్రాడ్ టాపిక్, ఇట్ విల్ బి కీప్ ఆన్ గోయింగ్ అండ్ గోయింగ్. మనం అన్నా తమ్ముడు ప్రజలాడన్నా, ఇక్కడ ఒక లూప్ హోల్ ఏమని అర్థమవుతుందంటే నాకు, ఒకవేళ మనం గాసిప్ అయినా కానీ, ఒకవేళ మన కంపానియన్ ఫ్రెండ్ ఎప్పుడైనా గాసిప్ చేస్తే వీ టెండ్ టు స్పీక్ అబౌట్ దట్ థర్డ్ పర్సన్. And even spouse also, sometimes we are in families, even spouse speaks and we often tend to speak. In that case, how we take measures? అదే, అందులో మనం ఒక ఫస్ట్ పర్సన్గా కాకపోయినా సెకండ్ పర్సన్గా మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి, సో ఈ మెషర్స్ అన్నీ మనం కూడా తీసుకోవాలి. ఆ టైంలో మనం దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ప్రేమతోటి మనం మన కాన్వర్జేషన్ని మార్చటం. ఎందుకంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ దోస్ హు ఆర్ సిట్టింగ్ అరౌండ్ అస్, ఎస్పెషల్లీ పర్టికులర్లీ ద చిల్డ్రన్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, దాన్ని గుర్తు చేసుకొని మనం దాన్ని అవాయిడ్ చేయాలి తమ్ముడు. Okay, Anna. Thank you. So I give this time back to Vasant Anna. Thank you so much, Anna, for giving me this opportunity. I hope this is useful for all of us. May God help us to overcome this harmful sin, and so that we may be a blessing for us and for our families and for the fellowship and the church. Thank you, Anna. వసంత్ అన్న మ్యూట్ లో ఉన్నాడు అన్న మ్యూట్ లో ఉంటున్నారు. ఈ లోపు ఒక ప్రార్థన చేయండి తమ్ముడు. అన్న వాక్యం కోసం ప్రార్థన చేస్తే మనోడు జాయిన్ అవుతారు.
సో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్లీజ్ లీడ్ us ఇన్ ప్రేయర్. బ్రదర్ అన్న సారీ అన్న, ఈ స్క్రీన్ హ్యాంగ్ అయింది, అందుకే చాలాసేపు రావట్లేదు. అన్నా వినిపిస్తుంది. ప్రేయర్ చేయమన్నారు కదా అన్న. ఫస్ట్ అవునవును. నుంచి మరి యేసురత్నం అన్న ప్రార్థన చేస్తే బాగుంటది, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి. అన్నా ఓకే బ్రదర్, ఓకే బ్రదర్ ఉన్నారు. ఓకే, ప్రార్థన చేద్దామా? చేయండి. ఓకే. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి దినాన ఈ టాపిక్, ఈ వాక్యాన్ని మా ముందుకు మీరు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. మీకు భయపడటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మనిషి మాట్లాడే ప్రతి మాటకు తీర్పు దినాన మేము లెక్క అప్పగించాలా అనే సంగతి మా హృదయాల్లో బహుబలంగా ప్రభువా కన్విక్ట్ అవటానికి సహాయపడండి. రహస్యంగా మాట్లాడే ప్రతి ఒక్కటి బయలుపరచబడుతుందని నీ వాక్యంలో ఉంది తండ్రి. మేము మీకు భయపడటానికి, మీ వాక్యం ముందు వణుకడానికి మాకు సహాయం చేయండి. అట్టి హృదయాలు, మనసును మాకు దయచేయండి నా ప్రభువా. ఈ యొక్క నోరు స్తుతికి మరియు ప్రభువా చెడు మాట్లాడటానికి ఉపయోగించుక దేవ, ఈ నాలిక, ఈ హృదయం దేవుని పరిచర్యను, దేవుని మాటలను, దేవుని మహిమను ప్రభువా మోసుకుని ప్రకటిస్తూ వెళ్ళాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాకు సహాయం చేయండి. అనేక విషయాల్లో మేము తప్పిపోయినాం, అనేక సార్లు తప్పిపోయినాం. నన్ను ప్రభువా క్షమిస్తారండి, ఈ యొక్క మమ్మల్ని క్షమిస్తారండి తండ్రి. నోటికి కళ్ళెం పెట్టుకోనని వాడు తన భక్తి వర్తులేందని రాయబడింది ప్రభువా. ఈ మాటకు మేము భయపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. మీ వాక్యములో మీ ప్రజలు మీరు ఇడిపించి నడిపించి అరణ్య యాత్రలో వారిని స్థిరపరిచి, వారు ప్రభువా కనానులో చేరినప్పుడు వారికి చాలా బలంగా ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. నీ ప్రజల గురించి నువ్వు స్లాండర్, గాసిప్ చేయకూడదని ప్రభువా. దేవ, అనేక సంఘాలు, జీవితాలు, సహవాసాలు, స్నేహాలు పోయినాయి ప్రభువా ఈ నోటి ద్వారా, ఈ నోటి మాటను బట్టి. ఓ దేవా, మనుషుడు మాట్లాడే మాట మీరు న్యాయం దినాన్ని తీసుకొస్తామన్నారు ప్రభువా. యేసు నమ్మదగిన వాడు, విశ్వాస యోగ్యుడు, ఆయన మాట చెప్పి తప్పేవాడు కాదు. మా రహస్యాల్లో మాట్లాడే మాటలను మీరు ఆ దినాన తీసుకుని వస్తే ప్రభువా, ఎంత అవమానం ఇది, ఎంత ప్రభువా భయంకరమైన దినం. మా స్నేహితులు, మా సహవాసములు ఉండేవారు ప్రభువా, మా యొక్క ఫెలోషిప్లో ఉండేవారు, మా సేవలో ఉండేవారు, మా బోధ నిన్నవారు. మేము ఎంత దరిద్రులమో, దౌర్భాగ్యులమో, చీకట్లో ప్రభువా నాయన, ఆ అంధకారంలో ప్రభువా, మనుషులు లేనప్పుడు మేము ఎంత దరిద్రతలో ఉన్నామనేది ఆ దినాన బయలుపరచబడింది ప్రభువా. మీకు భయపడటానికి కృపను, దయను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ దేవా, ఈ నాలిక ప్రభువా, ఈ అంతరంగం, ఈ నోరు మీ మహిమను, మీ సువార్తను జనముల మధ్యలో ప్రకటించాలని, ప్రపంచ నలుమూలల దేశాల మధ్యలో మీ నామాన్ని ప్రకటించడానికి ఇచ్చినవని మీ వాక్యం. కాబట్టి దేవా, మీరు భద్రపరుచుకోవడానికి, కాపాడుకోవడానికి కృపనిమ్మని కోరి ప్రార్థన చేస్తాను. నోటికి కళ్ళెము వేసుకోవటానికి, మౌనంగా ఉండటానికి, అవసరము లేనప్పుడు మాట్లాడకుండా ఉండటానికి, అవసరము లేనప్పుడు నోరు తెరవకుండా ఉండటానికి మాకు కృపనియండి. ఓ నాయన, ఈ శ్రేష్టమైన పనిలో ప్రభువా, ఈ శ్రేష్టమైన సువార్త, ఈ శ్రేష్టమైన మాటలు మేము ఇతరులకు ప్రకటించేటప్పుడు దేవా, చీకట్లో మేము మాడే అశ్రేష్టమైన, అశుద్ధమైన, యాక్సెప్టబుల్ కాని విషయాలు మా సహోదరుల గురించి ప్రభువా, మా సంఘస్థుల గురించి, మా బంధువుల గురించి, మా ఫెలోషిప్ల గురించి ప్రభువా, మేము భయం కలిగి ఉండటానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఓ దేవా,
పరిశుద్ధంగా మమ్మల్ని మేము పెట్టుకోవడానికి కృప చూపండి. ఏ విషయంలో కంటామినేట్ కాకుండా ఆత్మ, శరీరము, దేవా మరి మనస్సు అశుద్ధతలో మునిగి తేలకుండా ప్రభా పరిశుద్ధంగా ప్రత్యేకంగా నీ కోసము మమ్మల్ని పెట్టుకోవడానికి మా అందరికీ బలమును కృపను దయచేయమని మీ దాసు నరసింహను బట్టి వందనాలు. చేరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు. ఈ స్టడీలో ఎక్స్ప్రెస్ చేసిన మీ దాసులందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. వారికి కృప అనుగ్రహించిన కొలది సహవాసములో వారు షేర్ చేస్తూ వచ్చారు. ప్రతి మాటను దేవా మేము భయముతో వణుకుతో తీసుకోవడానికి సహాయం చేయమని కోరుతూ జీవం గల్ల జీవపు మాటలు వాక్యములు మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ప్రేయర్ అండ్